British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణలో సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. గతంలో ఉన్నటువంటి విగ్రహం రాచరిక పోకళ్ళతో ఉన్నది అని భావిస్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడు సాధారణ తెలంగాణ మహిళలా ఉండేటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అయితే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడాలేంటి, ఏదైతే బాగుంటుంది, దీనికి సంబంధించినటువంటి చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. సరికొత్తగా రాబోతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు రచయిత, ఫిల్మ్ క్రిటిక్ త్రిపురనేని చిట్టి గారు. సార్ నమస్తే. సో మనం 10 ఏళ్ల పాటు ఒక విగ్రహాన్ని చూసాము, తెలంగాణ తల్లి విగ్రహం. ఇప్పుడు సరికొత్తగా మారబోతుంది. పాత విగ్రహంలో రాచరిక పోకళ్ళు ఉన్నాయి. అలా కాదు, తెలంగాణ ఆడబిడ్డ ఎట్లా ఉంటుందో అలాంటి విగ్రహాన్ని మనం చూడబోతున్నామని రేవంత్ సర్కార్ చెప్తోంది. ఎలా అనిపించింది సార్? ఈ రేవంత్ సర్కారు మాటలు ఎలా ఉన్నాయంటే, ఏదో నా ఎడం చేయి తీసి పొర చేయి పెట్టు అన్నట్టు, ఏదో మార్పు, ఏదో ఒక పెద్దానికి ఒక మార్పు చేయాలి మార్గం అనే ఒక ఎదవ లక్షణం ఆలోచన తప్పితే, ఇప్పుడు తెలంగాణ దేవతకి తల్లికి ఏంటి తేడా? తల్లి అనేది ఆశీర్వదిస్తుంది, ప్రేమిస్తుంది. దేవత ప్రేమిస్తుంది, ఆశీర్వదిస్తూ వరాలు ఇస్తుంది. దేవత అనేది మనకి అంటే కనపడని రూపాలు కనుక దేవతలు, దేవుళ్ళు అంటాం. అందుకని ఆ రూపం కాదు. ఎందుకు నగలు గిగలు అలంకరణ ఎందుకు చేస్తారు? ఒక లక్ష్మీ ప్రసన్నత. ఆ దేవత మా తల్లి ఒక లక్ష్మీ ప్రసన్నతో ఉంది. ఒక సలక్షణముగా ఉండటం వేరు, సలక్షణంగా ఉండదు. ఇప్పుడు సలక్షణంగా ఉన్న రూపం పెట్టారు. సలక్షణంగా ఉండదు, సలక్షణంతో పాటు స్వర్ణ ఆభరణాలతో ఉండటంలో లక్ష్మీ ప్రసన్నం. నా తల్లి ఇంత ఘనంగా ఇంత గొప్పగా ఉంది అని చెప్పడం, అది నా తల్లి ఎంత గొప్పగా ఉందని చెప్పడంలో, నా తల్లి సాదాసీదాగా ఉంటుందని కాదు కదా. నా తల్లి సాదాసీదాగా ఉంటుంది అని చెప్పుకుంటాం. ఒకవేళ నా తల్లి సాదాసీదా ఉన్నా కూడా ఘనంగా చెప్పుకుంటాం. నా తల్లి ఇలా ఉంది, ఇంత లక్షణమైన తల్లి, నా గొప్ప నా తల్లి లక్ష్మీ కళ ఉట్టిపడే తల్లి, సలక్షణమైన నా రూపం ఉన్న నా తల్లి. అమ్మలగన్న మా అమ్మ దేవతమ్మ, అమ్మలగన్న మా అమ్మ దేవత అన్నారు. అంటే నువ్వు అది వదిలేసి అమ్మ అని ఏదో దానికి ఒక లాజిక్ చెప్పి పిచ్చివాగుళ్ళు, రేవంత్ సర్కారు వచ్చిన కాడ నుంచి అన్ని పిచ్చివాగుళ్ళు, బాధ్యతారాహిత్యమైన వాగుళ్ళు, బీజీ రౌడీ భాషలు అయ్యే తప్పితే ఇంకోటి లేవు. ఇప్పటికీ పెద్ద చిన్న సంస్కారం లేకుండా మాట్లాడతాడు. ఆయన ఎక్కడో ప్రవాసాంధ్రుల దానికి వెళ్ళి అక్కడ 20 అడుగులు గోతు తవ్వుతాను అంటాడు. అసెంబ్లీలో కూర్చొని ప్యాంట్ దెబ్బతీస్తాను, వేప చెట్టుకు ఇదేస్తాను, పేగుల మెడలో వేసుకుంటాను అసెంబ్లీలో మాట్లాడతాడు. ఇంకెక్కడో పిల్లల ఫంక్షన్కి వెళ్ళి అక్కడ బూతులు మాట్లాడతాడు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణకు వచ్చి, రాజీవ్ గాంధీ విగ్రహానికి సెక్రటేరియట్కి ఏమైనా సంబంధం ఉందమ్మా? తెలంగాణకి రాజీవ్ గాంధీకి ఏం సంబంధం ఉన్నా? రాజీవ్ గాంధీ బతికిన నాళ్ళు తెలంగాణ గురించి ఒక్క మాట అయినా ఈనాడైనా మాట్లాడి ఉన్నాడు? ఆయన చరిత్రలో లేదు. పైగా ఆయన చేసింది ఏంటి? ఒక తెలంగాణ ముఖ్యమంత్రి సామాన్యుడు, మా అంజయ్యని సామాన్యుడైన ముఖ్యమంత్రిగా ఉండి, ఒక సామాన్యుడు పైకి ఎదిగిన బడుగు బలహీన వర్గాలకు చెందిన అతన్ని 10 మందిలో ఎయిర్పోర్ట్లో అసహ్యంగా దూషించి అవమానించి, ఆఫ్టర్ ఆల్ అప్పుడు ఈయన ఏమీ కాదు, ఒక ఎంపీగా ఉండి స్టేట్ చీఫ్ మినిస్టర్ని అసహ్యంగా అవమానించి మాట్లాడితే ఆయన కంట తడి పెట్టుకున్నాడు. అలా ఒక తెలంగాణ సీఎంను అవమానించిన వాడు అతనికి ఈ సెక్రటరీకి ఏం సంబంధాన్ని పెడతాడు? ఆ సంబంధాన్ని పెట్టి ఆ మీటింగ్లో మాట్లాడతాడు. ఆ సన్నాసి తన స్టాచ్యూ పెట్టుకోవాలని చోటు రిజర్వ్ చేశాడు. అక్కడ ఆ సన్నాసి ఎవరిని? కేటీఆర్ వయసు ఏంటి? కేటీఆర్ అనుభవం ఏంటి? 14 నీకు మళ్ళీ ఎవరు కాళ్ళు పట్టుకుని సీఎం అయ్యాడు? ఆయన 14 ఏళ్ళు పోరాటం చేసి, 14 ఏళ్ళు ఉద్యమం చేసి 10 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు కేసీఆర్. నీకు మళ్ళీ సోనియా కాళ్ళు కొట్టుకు, సోనియా నీ తిట్టి నోటితోటి మళ్ళీ ఆవిడ దేవతాన్ని పొగిడి ఈ డబుల్ గేమ్లు ఆడి, సోనియాని రాక్షసి అన్నావు, బోతక్క అన్నావు, రక్తం పిలిచి బోతం అన్నావు, ఇన్ని వాగేవు నువ్వు. అప్పుడు చంద్రబాబు పక్కన సామంత్ రెడ్డిగా ఉండి
ఇప్పుడేమో ఆవిడ దేవత అని ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని రాహుల్ గాంధీ కాళ్ళు పిసుకుతూ బతికేస్తున్నావు. కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్నా తప్పేమీ కాదు, పాపమేమీ కాదన్నమా. ఆ మాట అంటానికి సీఎంగా సిగ్గు శరం ఉండాలమ్మా. ఐఎమ్ సారీ టు సే దిస్. ఒక సీఎంగా, ఒక రాష్ట్ర సీఎం, యూఆర్ రిప్రజెంటింగ్ 4 crores ఆఫ్ తెలంగాణ పీపుల్. ఎంత సిగ్గులేని మాట అంటావు. కాళ్ళు కడిగి నెత్తిని పోసుకోవాలా? నువ్వు పోసుకో, నీ కర్మ అయితే నీ పోసుకో. తెలంగాణ ప్రజలు యూఆర్ నాట్ ఇండివిజువల్. నువ్వు ఇండివిజువల్ ఉన్నప్పుడు ఏమైనా బాగు. ఇవాళ యూఆర్ రిప్రజెంటింగ్ 4 crores ఆఫ్ తెలంగాణ పీపుల్. నీ మాట మొత్తం తెలంగాణ పీపుల్గా అన్వయిస్తుంది. ఎలాంటి మాట అంటావు? నెత్తిని పోసుకున్నప్పుడు నువ్వు నీ కర్మ అంటే, మీ కాంగ్రెస్ వాళ్ళ కర్మ అంటే పోసుకోండి నీళ్ళు. ఆ నీళ్ళు తాగండి మీరు కావాలంటే, కాళ్ళు కడిగి నీళ్ళు. తెలంగాణ మిగతా వాళ్ళు పోసుకోవాలని చెప్తారు. సిగ్గుసారి ఉండాలి మనుషులకి. మాట్లాడేటప్పుడు మరీ ఇంత దాసోహమా? అందుకని అంటాను, వీళ్ళు నాటికి నటికి ఆ సినాపరికో తాకట్టు పెట్టి ఈ అప్రాచ్యులు ఈ జాతికి దరిద్రం, ఈ జాతికి అరిష్టం. తెలంగాణ తల్లి విగ్రహం గతంలో మనం చూసింది ఒక రిచ్నెస్, ఒక గ్రాండియర్ కనిపించింది, కిరీటాన్ని పెట్టుకుని ఉంది, స్వర్ణాభరణాలు ఉన్నాయి. అలా కాకుండా ఒక సాధారణంగా మన ఇంట్లో ఉండేటువంటి అమ్మ ఎలా ఉంటుందో, మన చెల్లి ఎలా ఉంటుందో, మన చుట్టుపక్కల వాళ్ళు మహిళలు ఎలా ఉంటారో అలా రిప్రజెంట్ చేసేలా ఉన్నటువంటి సాధారణమైనటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నైతికత అమ్మా. ఇప్పుడు సాధారణమైన రిప్రజెంట్ చేయటం అనేది సాధారణమైన ఆ మహిళలు కూడా దేవతని ఇలాగే దేవతలని చూసుకుంటారు. వాళ్ళకి మించి సాధారణమైన పెట్టేసి ఏదో పెద్ద పేదల్ని సామాన్యులు నేను అని మొలక చెట్టు ఎక్కించడం కాదమ్మా. ఇది ఒక జాతికి సంబంధించిన విషయం, ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం. తెలంగాణ తల్లి అంటే ఆ ఘనమైన రూపం, ఆ ఘనమైన ఐశ్వర్యవంతురాలు, గుణవంతురాలు, అన్ని రకాల లక్షణాలు ఉన్న ఒక గొప్ప బొమ్మగా ఉండాలి, ఒక బొమ్మ శిల్పంగా ఉండాలి. అది వదిలేసేసి అది చేసుకుంటే ఘనం, అది మన ఘనత. అది నా తల్లి ఇలా ఉంది, నా తల్లిని ఘనతగా చెప్పుకునేది, నా తల్లిని ఇంత ఘనతగా చూపించుకోవాలని. అది తల్లిని గణపరచుకోవటానికి మా అమ్మ నేను సామాన్య మనిషిలాగా పెడతాను. మరి ఎందుకు దేవుళ్ళలో కనకదుర్గకి ఎందుకు అలంకరణ చేస్తారు, పెద్ద మొదలకి ఎందుకు అలంకరణ చేస్తారు? వీళ్ళకి అమ్మ అనేది ఊరిపోయిందమ్మ. ఇందిరమ్మ, సోనియా అమ్మ, ఆ అమ్మ కాళ్ళు ఆ పిసకటం, కాళ్ళ దగ్గర కూర్చుంటాం, అమ్మ అని భజన చేయటం వీళ్ళకి అలవాటు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి. అందుకని తల్లి అంట కన్నా, తెలంగాణ తల్లి అంట కన్నా తెలంగాణ అమ్మ, ఆ తల్లి అనేది వీళ్ళకి పట్టదు, నోట్లో తిరగదు. వీళ్ళకి ఎందుకని అమ్మ ఇందిరమ్మ వాగారు, సోనియా అమ్మ అమ్మ అని వాళ్ళ కాకా పట్టడం, వాళ్ళ కాళ్ళ పిసకటం వీళ్ళ కర్మ బతుకంతా. అందుకని వీళ్ళకి తల్లి కన్నా అమ్మ పదమే ఎక్కువ. తల్లి అనేది చక్కటి పదం, అమ్మ అనేది తక్కువ పదం కాదు. అమ్మ అనే పదాన్ని కొంచెం గౌరవప్రదంగా ఇంకా తల్లి, అది అలంకరణ. నా తల్లి ఐశ్వర్యవంతురాలు, నా తల్లి సువర్ణాభిషేకంతో ఉన్న నా తల్లి రూపవంతురాలు. అయితే ఇక్కడ తెలంగాణకి సంబంధించి చూస్తే గ్రామ దేవతలు ఉన్నారు, పోచమ్మ కావచ్చు, ఉప్పలమ్మ, పెద్దమ్మ, వీళ్ళందరూ కూడా చెట్టు పుట్టలు లేకుంటే రాళ్లని ఇలా పూజిస్తూ ఉంటాము. అంత సాధారణంగా మనం పూజించినప్పుడు తెలంగాణ తల్లి కూడా అంత సాధారణంగా ఉంటే వచ్చే నష్టం ఏంటి అనేటువంటి వాదన. సాధారణంగా కూడా తప్పేం కాదమ్మా. నా తెలంగాణ తల్లి సాధారణం కాదు అంటున్నాను నేను. నా తెలంగాణ తల్లి సాధారణం కాదు. నా తెలంగాణ తల్లి రూపవతి, ఐశ్వర్యవతి, సంస్కారవతి. నా తల్లిని చూడగానే చెయ్యెత్తి నమస్కరించాల్సిన రూపం నా తల్లిది, దైవ స్వరూపం నా తల్లి. అది నాకు నేను కోరుకునేది. నా తెలంగాణ తల్లి అనగానే అలా అమ్మ అని అలా నమస్కరించాలి, అమ్మ అని ఇలా పాదాబంధన చెయ్యాలి. అలాంటి రూపం నా తల్లి రూపం. అది నా కనుసరలో ఉన్న నా కనపడే దృశ్యం అది. నా తల్లి ఒక రూపవతి, నా తల్లి ఒక ఐశ్వర్యవతి, నా తల్లి ఒక చూడగానే అలా ఆకర్షణీయమైన, అలా చేతులు దండం పెట్టాలనే ఒక పవర్ఫుల్ రూపం నా తల్లి. అయితే చిట్టి గారు, ఇక్కడ తల్లి అనగానే ఆశీర్వదిస్తుంది, తల్లి అనగానే మంచి కోరుతుంది, దీవిస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు సరికొత్తగా రాబోతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా అభయహస్తం అనేది కనిపిస్తోంది కదా. అక్కడ అభయహస్తం కనిపిస్తుందో, కాంగ్రెస్ హస్తం కనిపిస్తుందో తెలియట్లేదు. అభయహస్తం కాదా? కాంగ్రెస్ హస్తం. కాంగ్రెస్ హస్తం వాళ్ళు అది పెట్టుకున్నారు, కాంగ్రెస్ హస్తం చూపిద్దాం. అది అభయహస్తం కాదు. అభయహస్తం అయితే ఇలా ఉండదమ్మా. చూడ ఫోటో. అభయహస్తం అనేది అలా ఉంటుంది, అలా ఉంటుంది. దీవిచ్చినట్టు అలా కొంచెం ఉంటుంది, అది దీవెనలాగా. ఇది హస్తం ఓటేయండి నాకు అన్నట్టు ఉంది.
సో గతంలో ఉన్నటువంటి విగ్రహంలో బతుకమ్మ కనిపించేది, మన తెలంగాణకి ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ ఉండేది. ఐశ్వర్యమైన తెలంగాణ కనిపించింది. రైతు ఇది వ్యవసాయం కార్మికులు, కర్షకులు, వ్యవసాయాలు అందరూ కనపడ్డారు దాంట్లో. ఇక్కడ ఏం కనపడ్డారమ్మా? సో అంత నిలువెత్తు విగ్రహం, దాంతో పాటుగా కింద పీఠంలో పిడికిళ్ళు కనిపిస్తున్నాయి, లేకుంటే నినాదాలు అనేది తెలంగాణకి సంబంధించి ఎత్తినటువంటి నినదించడానికి ఎత్తిన పిడికిళ్ళు కనిపిస్తున్నాయి అని ఇవన్నీ ఉన్నప్పుడు తెలంగాణని రిప్రజెంట్ చేయట్లేదా అసలే ఆ విగ్రహం? అదే అప్పుడు ఆ పాత విగ్రహంలో తెలంగాణని ఇప్పుడు ఈ విగ్రహంలో పిడికిలు ఉన్నాయి, కింద పీఠంలో కనిపిస్తున్నాయి. పిడికిలు ఎందుకమ్మా అంటే తెలంగాణ తల్లి ఈ పిడికిలు బిగించి నిరంతర పోరాటం చేసే గొడవలు విప్లవాత్మక కాదే. తెలంగాణ తల్లి విప్లవ జ్యోతి కాదు, తెలంగాణ తల్లి విప్లవ తల్లి కాదు. ఆ పిడికిలు బిగించడం ఏంటి? ఇంక అంటే ఎక్కడ విచక్షణ లేదు. ఏదో వాళ్ళు చేశారు, దానికి వ్యతిరేకంగా మనం ఏదో చేయాలి. ఒక్కడ విచక్షణ లేదు. ఎందుకు పెట్టారు పిడికిళ్ళు? చెప్పండి, పిడికిళ్ళు ఎందుకు పెట్టారు? పిడికిళ్ళు అంటే పిడికిలు దేనికి లేక ఒక విప్లవానికి, ఒక దీనికి ఎదురుండి నిలిచిన దానికి, ఒక పోరాటానికి. అంటే తెలంగాణ తల్లి పోరాట తల్లి అని చెప్తున్నారా మీరు? విప్లవ తల్లి అని చెప్తున్నారా మీరు? తెలంగాణ తల్లి సమ్మె తల్లి అని చెప్తున్నారా? ఈ పిడికిలు బిజీ దానికి కదా, నిరసన తల్లి అని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? నా తల్లి ఘనమైన తల్లి, గౌరవమైన తల్లి, సంస్కారవంతమైన తల్లి, గుణవంతమైన తల్లి, రూపవతైన తల్లి, అలా అభినందనీయమైన రూపవతి నా తల్లి. ఇది కదా కావాలమ్మా. నా తల్లి చేతిలో కార్మిక, కర్షక, వ్యవసాయ అందరూ దాంట్లో ఈ పెట్టుకున్న గతంలో ఒక ప్రతీకలాగా ఉండాలి, ఉంది. అది కదా, దాని కదా రిప్రజెంట్ చేయండి. యూ హ్యావ్ టు రిప్రజెంట్ ద స్టేట్, యూ హ్యావ్ టు రిప్రజెంట్ ద బ్యూటీ అండ్ హైనెస్ ఆఫ్ అవర్ మదర్. ఇప్పుడు ఎందుకని ఇంత మార్పు అనేది? కేవలం రాజకీయం కోసమేనా? వాళ్ళు చేసిన దాన్ని మేము వద్దంటున్నాం, కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదా? రాజకీయం కోసం తప్పితే మరొకటి లేదమ్మా. ఈ ప్రభుత్వం ఏ విషయంలోనూ, ఈ ఒక్క విషయం, ఏ విషయంలోనూ విచక్షణ లేదు, విజ్ఞత లేదు, విషయ పరిజ్ఞానం లేదు, పరిజ్ఞాన ప్రయోగం లేదు, ప్రయోగ ఫలితాలు లేవు. ఈ పాలన మొత్తం అబద్ధాల మీద వచ్చింది. 1 year పాలన అంతా అలాగే ఉందంటారా? 1 year పాలన ఇంత వ్యతిరేకత ఇంతవరకు నేను ఎప్పటి నుంచో 70లో కాలేజీ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి రాజకీయాల్లో ఉన్నానమ్మా. ఆ తమిళనాడులో ఉన్నాను, తర్వాత ఇటు వచ్చాను. నేను ఎంతోమంది సీఎంలు చూశాను. మా ఇంటికి మా నాన్నగారితో బాగా దగ్గర సంబంధం ఉన్న మినిస్టర్లు జయలలిత, కరుణానిధి, ఎంజిఆర్, అక్కడ ఇక్కడికి వచ్చినాక రామారావు గారు అవ్వచ్చు, పివి నరసింహారావు అవ్వచ్చు, భవనం వెంకటరామరెడ్డి గారు అవ్వచ్చు. ఇలా భవనం వెంకటరామరెడ్డి గారు, ఇంకా వెంకటరావు గారు, చెన్నారెడ్డి గారు. భవనం వెంకటరెడ్డి గారు ఇంకా మాతో పార్ట్నర్ మాకు సినిమాకు కూడా. సో అంత అనుబంధం ఉన్న సీఎంలు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు, ఎంతోమంది చూసాం. అంటే చూడటం అంటే దగ్గరుండి చూసాం, కొంతమందితో దూరం నుండి చూసాం, నాన్నగారు దగ్గరుండి చూసినా కూడా. ఇంతవరకు ఇలా తిట్టించుకున్న సీఎం నేను చూడలేదు. 1 సంవత్సరంలో ఇలా తిట్టించుకున్న, ప్రజల చేత అని ఊహించుకుంటూ, బూతులు తిట్టించుకుంటూ ఇలాంటి సీఎం నేను చూడలేదు ఇంతవరకు. ఏ సీఎంను కూడా ఇంత 1 year లోపు ఇలాగ బూతులు తిట్టడం, ప్రజలు అసహించుకోవటం, చీ అని మాట్లాడటం ఇంతవరకు నేను చూడలే. ఇది ఫస్ట్ సీఎం. 1 yearలోనే ఇంత ప్రజలు అసహ్యంగా చేదరించుకుంటూ బూతులు తిట్టడం. హైదరాబాద్ చూడండి, మీరు టీవీ వీడియోలు చూస్తే ఆడవాళ్ళు కాండ్రి చుమ్మూస్తూ బూతులే. నీ సావరా, ఇలాగే నీ జన్మ తగల శాపనార్థాలు. ఎలాగూ ఎందుకు తిట్టించుకుంటున్నారు? ఎవరు తిట్టమంటే తిట్టరు కదా, కడుపు మండి తిడుతున్నారు. కడుపు మండి అనాలోచితంగా నువ్వు హైడ్రాని పెట్టి మూటల కోసమని బిల్డర్స్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర మూటలు సర్దుకుంటాం కోసమని నువ్వు కడుపులు కొడతావా? పేదవాడి కడుపు కొడతావా? వాడు రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి సేకరించుకొని వాడు ఒక పూట తిని ఒక పూట తినక చేర్చుకుని ఇల్లు కట్టుకుంటే, నువ్విచ్చిన పర్మిషన్తో ఇల్లు కట్టుకుంటే, నువ్విచ్చావు ఎలక్ట్రిసిటీ స్తంభాలు, నువ్వు నిర్మించావు, నువ్వు వాటర్ డ్రైనేజీ పర్మిషన్ నువ్వు ఇచ్చావు, అవన్నీ చూసి కట్టుకుంటే వాడిని సడన్గా అర్ధరాత్రి వచ్చేసి వాడు కడుపు మీద గుడ్డెల మీద తత్తావా? పొంగులేటి శ్రీనివాస్ జఫర్ జ్యువెలర్ కొట్టవే?
ఓవైసీది జఫర్ జోన్లో ఉంది కాలేజీ బఫర్ కొత్తదే. జోన్. ఉమ్. పేదల గుండె మీద తంతానికి వచ్చిన ధైర్యం వాళ్ళ మీదకి ఎందుకు లేదు? యా. ఇది ప్రజలు అసహించుకుంటారు. బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ. ఇది అలాగే మూసి ఈయన పెద్ద ఈయన బ్రెయిన్ చైల్డ్ లాగా ఇది ఎప్పుడో చంద్రబాబు పీరియడ్లో మొదలెట్టారు. అది మొదలెట్టింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 4 అడుగులు ముందుకేసింది. ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని చాలా ముందుకెళ్ళి మొత్తం ఎక్కడెక్కడ ఓవర్ బ్రిడ్జ్లు కట్టాలి, ఎక్కడెక్కడ ఏం కట్టాలి మొత్తం డిజైనింగ్ చేసి 6500 కిలోమీటర్లు చాలు ఆ వే తీసుకొస్తే వాటర్ వచ్చేస్తుంది. దాన్ని వాళ్ళ ఈయన డిజైన్ మార్చి ఈ 6500 కిలోమీటర్లో నీళ్లు తీసుకొచ్చే డిజైన్ మార్చేసి 1650 కిలోమీటర్లు అని చుట్టూ అంటే ముక్కు ఇలా చూపించడానికి ఇట్లా చూపించినట్టు మొత్తం చుట్టూ మార్పు డిజైన్ చేసి ఎందుకు ఆ డిజైన్ చేస్తున్నాడు? కాంట్రాక్టర్, అక్కడ ఒక కాంట్రాక్టర్, ఇక్కడ ఒక కాంట్రాక్టర్, 5 కాంట్రాక్టర్లకి ఈ పార్ట్ చేసి డబ్బులు కమిషన్. వీళ్ళ బతుకంతా ఇవాళ ఏంటంటే ఈ కాంగ్రెస్ బతుకు ఇవాళ ఏం జరుగుతుందంటే మూటలు పంపించాలి అధిష్టానానికి. మూటలు వీళ్ళ డిఎన్ఏ అంతే. ఎక్కడ వీళ్ళ ప్రభుత్వం ఉన్నా వీళ్ళ డిఎన్ఏ ఏంటంటే 3 నెలలకు ఒకసారి అధిష్టానానికి సూట్ కేసులు పంపించాలి. ఇది ఆరంభం నుంచి ఉన్నదే. ఇవాళ పోటీ పడుతున్నారు. అక్కడ పెట్టేశారు ట్రయల్ బ్యాలెన్స్. ఎవడు ఎక్కువ మూటలు ఈ లోపల ఇవ్వగలుగుతాడు వాడు రెండో కృష్ణుడు రెడీగా ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ చెప్పాడు. సీఎం ఆవిడ సోనియా అమ్మ గారు నాకు చెప్పేశారు, నువ్వే ముఖ్యమంత్రి అనుకోకుండా అతను చేశావు, నీ ఛాన్స్ నీకు ఉందని చెప్పారు. సో అతను రెడీగా గొత్తిగా నక్కలా కూర్చున్నాడు, సూట్ కేసులు రెడీ చేస్తున్నాడు. అతన్ని మించిన సూట్ కేసులు రేవంత్ రెడ్డి రెడీ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమస్య ఇది ప్రజల సమస్య కాదు. ఇవన్నీ ఉన్న పైపై డ్రామాలు ప్రజల సమస్య కాదు. అతని సమస్యల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నా బరువైన బలమైన ఘనమైన సూట్ కేసులు రెడీ చేసే అధిష్టానాన్ని పంపించాలి. పంపించకపోతే ఇతను సీటు పుడుతుంది, రెండో కృష్ణుడు రెడీగా ఉన్నాడు. అది వాళ్ళ కర్మ. ఆ కర్మలో ఉన్నారు తప్పితే పరిపాలనలో లేరు. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి గారు. థ్యాంక్ యూ అండి.